అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడమైన తండ్రి, నీ పాదాలకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీ ప్రియ బిడ్డల మధ్యకు మరొకసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నన్ను నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. 9 మాసములు నీ కృపలో మమ్మల్ని కాపాడి తండ్రి సజీవులకు బ్రతికించినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకంటే గొప్పవారు తండ్రి ఈ సమయాన్ని చూడలేక యేసయ్యా గతించిపోయినారు. ఏ పాటి వారము ప్రభా, మేము ఎన్నిక లేని వారము తండ్రి, తృణీకరింపబడిన వారము అయినప్పటికీ మేము సజీవులుగా బ్రతికి జీవిస్తున్నామంటే మా యొక్క గొప్పతనం ఏమి లేదు, కేవలం నీ కృపని మేము నమ్ముచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పాళ్ళాన్ని దీవించి ప్రేమించి మరి నాయన ప్రతి ఉదయ కాలంలో నా తండ్రి ఈ యొక్క సువార్తను మీరు ఏర్పాటు చేసి అనేక ప్రియ బిడ్డలు ప్రభా ప్రతినిత్యము నీ వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, నా తండ్రి నాయన మా పాలాన్ని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయా. ఇదిగో రక్షణ లేక ఎంతమంది ఉన్నారో ప్రభా, నన్ను ప్రతి కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను అయా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, స్వస్థపరచండి నాయన. ప్రతి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. మా పాలెంలో ఇంకా విరివిగా ప్రభా నీ సువార్త ప్రకటింపబడి, నీ సువార్తకు లోబడి ప్రభా నీ రాకడకు ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలాన ప్రభా చెప్పేటి వాక్యాలు ప్రభా వ్యర్థం కాకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నాయన తండ్రి వాక్యం విని గ్రహించి దాన్ని అవలంబించి అయా నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి నాయన. ఇదిగో నాకు చెప్పేటువంటి నా తండ్రి నాయన ప్రభా, మరి నేను బలహీనరాల్ని, నిలబడే శక్తి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. నీ పరిశుద్ధ జ్ఞానంతో నన్ను నింపి, నీ పరిశుద్ధ జ్ఞానంతో నింపి ప్రభా నీ బిడ్డలకు ఏ విధంగా చెప్పాలో మీరే బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. మీ మాటలు నాలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. నన్ను నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. మీ నోటి బోరుగా నన్ను వాడుకొని బలపరచమని, ఆది నుండి అంతం వరకు మీరే నాకు తోడయ్యుండి నడిపించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు మా మధ్యలో ఉండి సైతాను శక్తులను లయపరచమని, మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరుడనేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటలు కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ఈ మాటలు రూతు బోయజుతో అక్కడ చెప్తున్నాడు. నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదువు. ఇక్కడ మనం రూతు గ్రంథంలో కనుక తెలిస్తే నయోమి ఎలీమెలకు ఇరువురు కూడా భార్యాభర్తలు. వారు బెత్లెహేములో వారు కాపురం ఉంటారు. వారికి ఇద్దరు కుమారులు, వారి పేర్లు మహులోను, కిల్యోను. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అనేటువంటి అర్థము. ఇక్కడ ఈ యొక్క బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఈ నయోమి తన భర్త అయిన ఎలీమెలకు తన ఇద్దరు కుమారులైన మహులోను, కిల్యోను వారు కలిసి మరి మోయాబు దేశానికి వెళ్తారు. ఎందుకు? కరువు వచ్చింది అక్కడ ఉండలేక మోయాబు దేశానికి వాళ్ళు వెళ్ళి అక్కడ కాపురం ఉంటారు. ఈ మోయాబు విగ్రహారాధనతో కూడినటువంటి దేశము, పాపంతో నిండినటువంటి దేశము. ఆ యొక్క ఇక్కడ సమృద్ధిగా ఉండేటువంటి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి రొట్టెలు ఇల్లైనటువంటి యొక్క బెత్లెహేమును విడిచిపెట్టి కరువు వచ్చినప్పుడు ఈ యొక్క నయోమి తన కుటుంబం, తన భర్త, బిడ్డలను తీసుకొని ఆ మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నప్పుడు ఈ మోయాబు దేశము విగ్రహారాధనతో కూడింది. విగ్రహారాధన అక్కడంతా మరి పాపము అంతా కూడా ఉండింది. కాబట్టి అక్కడికి పోయిన కొన్ని రోజుల తర్వాత నయోమి భర్త అయినటువంటి ఈ యొక్క ఎలీమెలకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరి తన ఇద్దరు కుమారులైనటువంటి మహులోను, కిల్యోనికి
ఆ మోయాబు స్త్రీలను నయోమి వివాహము చేస్తుంది. మరి 10 సంవత్సరాలు గడిచిన తరువాత తన 2 కుమారులను కూడా నయోమి పోగొట్టుకుంటుంది. తన 2 కుమారుల్ని, తన భర్తను పోగొట్టుకున్న తర్వాత తన స్వదేశమైనటువంటి ఆ యొక్క బెత్లెహేము తనకు మళ్ళా జ్ఞాపకం వస్తుంది. నేను ఆ బెత్లెహేం దేశంలో ఉంటే నా కుటుంబము పోషింపబడుతుంది, మరి నాకు సమృద్ధిగా నా కోడళ్లకు నాకు ఆహారము యెహోవా దయచేస్తాడని తనకు సమస్య వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, యెహోవాను జ్ఞాపకము చేసుకొని మరలా నేను మరి అక్కడికి వెళ్ళాలని చెప్పి తన కోడళ్లతో తిరిగి, తన కోడళ్ళు రూతు ఓర్ప వారిద్దరిని తీసుకొని ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు మార్గంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తన కుమారులిద్దరిని, తన కోడళ్ళిద్దరిని కూడా మరి మీరు మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళండి, మరి మరి నా కుమారుల ఎడల, నా భర్త ఎడల యెహోవా ఎలా దయ చూపాడో మీ ఇద్దరి ఎడల కూడా యెహోవా దయ చూపుతాడు, మరలా మీరు వివాహం చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళ కోడలతో చెప్పినప్పుడు వాళ్ళు రూతు ఓర్ప ఇద్దరు కూడా వెలుగెత్తి పెద్దగా ఏడుస్తారు. ఏడ్చినప్పుడు అప్పుడు ఆమె ఏమంటుందంటే, నా కుమార్తెలారా, మనం ఈ లోకంలో కోడళ్ళతో అంత సంతోషంగా అంత మరి దగ్గర సంబంధంతో మనము ఉండలేము. కానీ నయోమి ఏమంటుందంటే, నా కుమార్తెలారా, మీరు నాతో వస్తే నేను మరలా వివాహం చేసుకొని పిల్లలను కనే అంత వయసు నాది కాదు, నేను ముసలిదానను. కాబట్టి మీరు మరలా మీ తల్లిదండ్రులకు మీ స్వదేశానికి వెళ్ళి మీరు సంతోషంగా వివాహం చేసుకొని మరి సంతోషంగా ఉండండి అని మరి నయోమి చెప్పినప్పుడు ఈ ఓర్ప ఏం చేసిందంటే తన అత్తను ముద్దు పెట్టుకొని తన తల్లిదండ్రుల తన స్వదేశమైనటువంటి మోయాబు దేశానికి వెళ్తుంది. రూత్ అప్పుడు రూతు వెళ్ళదు. అప్పుడు ఏమంటుందంటే నయోమి, నీ తోడు కోడలు తన స్వజనుల యొద్దకు తన తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళినది, నీవు కూడా వెళ్ళమన్నప్పుడు మనం ఇక్కడ ఒక వచనం చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం కనుక చూస్తే, నా వెంబడి నా వద్ద రావద్దనియు నన్ను పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళే చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరి నువ్వు నన్ను మరి నా వెంట రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను అనవద్దు, నువ్వెక్కడికైతే వెళ్తావో అక్కడికి నేను వస్తాను, నువ్వెక్కడైతే నివసిస్తావో అక్కడనే నేను నివసిస్తాను, నీకున్నే జనమే నా జనం అవుతారు, నువ్వే దేవుడినైతే సేవిస్తున్నావో ఆ దేవుడే నా దేవుడు, నీవు మరణము ఎక్కడైతే చనిపోతావో అక్కడనే నేను కూడా చనిపోతాను, మరణము తప్ప మన విరువుని ఏది కూడా వేరుపరచదని ఒక మంచి తీర్మానము తీసుకుంటుంది. అప్పుడు అత్త నయోమి రూతు ఇద్దరు కలిసి మరి ఈ రీతిగా మోయాబు దేశము విడిచి బెత్లెహేము దేశానికి మళ్ళా వాళ్ళ సొంత ఊరికి వస్తారు. వచ్చినప్పుడు మరి ఇక్కడ ఈ ఊరి జనులందరూ కూడా ఈ రూతుని యోగ్యురాలని అంటారు. మరి ఒకసారి చదువుకుందాం ఆ వాక్యం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఈ మాట ఎవరు అంటున్నారంటే బోయజు మరి అంటున్నాడు. బోయజు ఎవరంటే నయోమి యొక్క సమీప బంధువుడు. కాబట్టి ఎందుకు అంటున్నాడు ఇక్కడ ఏమని అంటే దీనికి మనము 4 కారణాలు చెప్పుకుందాం. రూతు అన్యురాలు, విగ్రహారాధనతో కూడిన దేశము వాళ్ళది, మరి పాపంతో నిండిన దేశము మోయాబు దేశము, యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఎరగలేదు. కాబట్టి అసలు యోగ్యురాలు అనుటకు కారణం ఏంటంటే
నేను ఈ వాక్యం నుండి 4 కారణాలు చెప్పాలనుకుంటున్నాను. రూతు యేసు ప్రభుని తన దేవునిగా అంగీకరించింది. మొట్టమొదటగా మరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారం. రెండవదిగా రూతు తన అత్త పట్ల శ్రద్ధ తీసుకున్నది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. రూతు తన కుటుంబం కొరకు పాటుపడినది. మూడవదిగా రూతు గ్రంథము 2 యోగ్యురాలని ఆ జనులందరూ కూడా ఎరుగుతారని బోయజ్ చెప్తున్నాడు. ఎందుకు? రూతు మొట్టమొదటిగా యేసు ప్రభుని తన దేవునిగా అంగీకరించినది. ఆమె అన్యురాలు. వాళ్ళు విగ్రహారాధనతో కూడినటువంటి దేశము, పాపంతో నిండిన దేశము, యేసు ప్రభుని ఎరగనటువంటి దేశము. మరి అన్యురాలైనటువంటి రూతు ఏం చేసింది? మొట్టమొదటిగా యేసు ప్రభుని తన దేవునిగా అంగీకరించినది. యేసు ప్రభుని తన దేవునిగా అంగీకరించినప్పుడు ఆమెలో యోగ్యురాలైనటువంటి లక్షణాలు ఆమెకు వచ్చినాయి. అంగీకరించింది. ఇక్కడ అన్యురాలైనప్పటికీ తన సమస్తము కోల్పోయి మరి అత్త మాటకు విధేయురాలై మరి అత్తతో పాటు తన స్వదేశము, తన సొంత ఊరు, తన తల్లిదండ్రులను, తన రక్త సంబంధికులందరినీ కూడా విడిచిపెట్టి మరి అత్తతో కూడా ఆమె మరి తన పరాయి దేశమైనటువంటి ఆ బెత్లెహేముకు వచ్చి తన దేవుడు కాని దేవుడిని ఆమె అంగీకరించినది. మరి మనం ఈ రోజుల్లో యేసు ప్రభువారి సువార్త ఎంతో విస్తరింపబడుతుంది. కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే వింటున్నామా, విని వెళుతున్నామా, దాని ప్రకారం మనం లోపడుతున్నామా, యేసు ప్రభుని మనం రక్షకునిగా అంగీకరించామా, మరి ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. రూత్ అయితే అన్యురాలైనప్పటికీ యేసు ప్రభుని ఎరిగి ఆయనను అంగీకరించినది. మనము కూడా ఈ దినము యేసు ప్రభువారిని మనము నామమాత్రంగా యేసు ప్రభువారిని మనం రక్షకునిగా అంగీకరించామా, హృదయపూర్వకంగా యేసు ప్రభువారిని మనము అంగీకరించామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రూత్ అయితే తన విగ్రహారాధన తీసివేసి మరి యేసు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించినది కాబట్టి మరి ఆమె యోగ్యురాలుగా ఎంచబడినది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు కనుక చూస్తే, హబక్కూకు 3వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇక్కడ హబక్కూకు ఏమంటున్నాడు? మరి అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలో ఉండేటువంటి ఆ పైరు పంటకు రాకపోయినా, నా గొర్రెలో ఉండేటువంటి దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఎవరి యందు ఆనందిస్తానంటున్నాడు? యెహోవా యందు నేను ఆనందిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ రూతమ్మ కూడా ఏం చేసింది? ఇదే తీర్మానము తీసుకుంది. మాకు తిరుటకు ఆహారం లేకపోయినా, మరి మాకు ఏమీ లేకపోయినా కూడా మేము ఆనందిస్తాము. మా రక్షణకర్త అయిన యెహోవా యందు మేము ఆనందిస్తాం. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అనేటువంటి ఒక తీర్మానాన్ని రూతమ్మ తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఏదైనా చిన్న విషయం, కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా మనం ఏమంటాము? ఏందమ్మా, నేను దేవుని నమ్ముకున్నాను, నా కుటుంబంలో ఇలా జరిగిందని మనము అనుకుంటాము. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? ఏమీ లేకపోయినా కూడా ఈ హబక్కూకు గారు నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించి ఆనందిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మరి అటువంటి తీర్మానాన్ని అది అనుసరించింది రూతమ్మ. కాబట్టి అన్ని జనులందరిలో కూడా ఆమె యోగ్యురాలుగా ఎంచబడినది. రెండవదిగా అత్త విషయంలో శ్రద్ధ తీసుకొని కష్టపడినది.
పడినది. రూతు 2వ అధ్యాయము 2వ వచనం కనుక చూస్తే, మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగా ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. మరి తన అత్త వృద్ధాప్యంలో ఉంది. తను ఎక్కడికి వెళ్ళి ఏ పని కూడా చేయలేదు. మరి కుమారుల్ని పోగొట్టుకుంది, తన భర్తను కూడా పోగొట్టుకొని ఒంటరిగా ఉంటున్న సమయంలో తన అత్తను విడిచిపెట్టకుండా ఒక తల్లి వలె ఆమె ఏం చేస్తుంది, అత్తతో పాటు తన సొంత ఊరిని తన సొంత ప్రజలను విడిచిపెట్టి అత్తతో పాటు వచ్చేసింది. వచ్చి మరి అత్తను అడుగుతుంది, మరి వాళ్ళిరువురు ఇప్పుడు జీవించాలంటే, పోషింపబడాలంటే ఏదో ఒక పనికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నప్పుడు ఆమె రూతు, నీ సెలవైన ఎడల నువ్వు వెళ్ళమంటేనే, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలనో, ఎవరి దగ్గరకు వెళ్ళాలో కూడా చెప్పమని తన అత్తని అడుగుతుంది. వాని వెనుక వెళ్ళి నేను పరిగె ఏరుకుందని నయోమితో చెప్పింది. నయోమితో చెప్పి వెళ్ళమంటే వెళ్ళడానికి సిద్ధపడినది. కాబట్టి అప్పుడు నయోమి ఏమంటుంది, నా కుమారి పొమ్మని చెప్తుంది. మనం కూడా ఈ లోకంలో మనం ఇలానే ఉంటున్నామా? వాక్యం వింటున్నాం, వాక్యం మన కొరకే, వాక్యము మన కొరకే. ఎందుకు? మనకి తెలియని విషయాలు రక్షణ పొందిన తర్వాత మనము మరి వాక్యానుసారంగా జీవించాలనే ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు ఉన్నాయి. కాబట్టి అత్త పర్మిషన్ అడిగింది, వెళ్ళమంటేనే వెళ్తాను అని అడిగింది. కాబట్టి రూతమ్మ అత్త పట్ల తన మరి శ్రద్ధ తీసుకుంది. మనం కూడా మరి మనకి అత్తమ్మలు బంధువులు అందరూ ఉంటున్నారు. మనం కూడా ఈ రీతిగా మనము చూస్తున్నామా? ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. తన మరి ఆ అత్త కోసము అందరిని కూడా విడిచిపెట్టి వచ్చి ఒక తీర్మానము తీసుకుంది. అత్త మాట ప్రకారమే ఇక్కడ ఆమె జీవిస్తుంది. కాబట్టి రెండవదిగా రూతు మరి తన అత్త పట్ల శ్రద్ధ తీసుకున్నది. పరదేశురాలుగా వచ్చింది, తినటానికి కూడా ఏమీ లేదు. మరి అట్లాంటి సమయంలో కూడా అత్త విషయంలో శ్రద్ధ తీసుకుంది. అత్తను ఇంట్లోనే కూర్చోబెట్టి మరి ఆమె నేనే కష్టపడి మరి పరిగా ఏరుకొని వచ్చి నిన్ను పోషిస్తాననేటువంటి నిర్ణయం ఆమె తీసుకుంది. మరి రూతు ఒక గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి స్త్రీగా తన అత్తలో ఉన్నటువంటి తన భక్తిని, ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నది. మరి మనము కూడా వాక్యం విన్నప్పుడు రూతు వలె నడుచుకోవడానికి మనం తీర్మానము తీసుకోవాలి. కేవలం మనం వినివారు మాత్రమే కాదు, ఆ వాక్యానుసారంగా కూడా మనము నడవాలి. అప్పుడే మనకి మరి దేవుని పరలోక రాజ్యములో స్థానము ఉంటుంది. కేవలం వినివారు మాత్రము విని వెళ్ళువారం అయితే మనకి పరలోకములో పాలు పంపులు ఉండవు. ఆ వాక్యానుసారంగా మనం అవలంబించి నడుచుకోవాలి. రూతు తీసుకున్న తీర్మానాన్ని ఈరోజు మనము తీసుకోవాలి. మూడవదిగా రూతు కుటుంబం కొరకు పాటు పడినది. మరి ఇక్కడ సామెతలు 31వ అధ్యాయం కనుక తీస్తే, ఆ 31వ అధ్యాయంలో గుణవంతురాలైనటువంటి ఆ యొక్క భార్య యొక్క లక్షణాలు మనము కొన్నిటిని చూద్దాం. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం కనుక చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెరిమిటి ఆమె యందున మిగయించును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు కానీ కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనాలను వెదకును, తన చేతులారా వాటితో పని చేయను. ఈ రీతిగా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. కాబట్టి ఆమె ఇంటి కొరకే పాటుపడుతుంది. గుణవంతురాల్లో ఉన్నటువంటి లక్షణాలు ఈ రూతములో కూడా మనము చూసుకోవచ్చు.
కాబట్టి ఆమె ఈ లక్షణాలను కలిగి ఉన్నది కాబట్టి ఆ ఊరి జనులందరూ కూడా ఆమెను యోగ్యురాలుగా ఎంచినారు. ఇక్కడ రూతు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం కనుక చూస్తే, ఆమె నేను కోయివారి వెనక కనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగింది. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుచుండెను, కొంతసేపు మాత్రం ఆమె వెంట కూర్చుండెను అని వాడు చెప్పాను. ఇక్కడ బోయజు తన పొలంలోనికి వచ్చినప్పుడు తన పని వారిని అడుగుతాడు, ఎవరు ఆమె, ఆ పనుల మధ్య పరిగి ఏరుకుంటుంది ఆమె ఎవరు అని తన పనివాడిని అడిగినప్పుడు ఆ పనివాడు చెప్తున్నాడు, ఆమె నేను కోయి వారి వెనక పనుల మధ్యలో ఏరుకొని కూర్చుకుంటాను, దయచేసి నాకు సెలవిమ్మని నన్ను అడిగింది. ఉదయం నుంచి కూడా ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు ఏరుకుంటూనే ఉంది, కొంతసేపు మాత్రమే ఆమె కూర్చుంది అని ఆ పనివాడు బోయజుతో చెప్తున్నాడు. కాబట్టి బోయజు పనివాడు ఏం చేస్తున్నాడు, రూతుని ఏరుకొనుటకు అనుమతి ఇచ్చాడు. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క వినయము విధేయత మర్యాదను బట్టి ఆ పనివాడు ఆ పనిగా ఏరుకొనుటకు ఆమెకు అనుమతిని ఇచ్చాడు. కాబట్టి ఆమె ఆ నిండు పనుల మధ్య ఏరుకుంటూ కూడా నీతి నిజాయితీగానే ఉంది. మరి ఆ పనుల్లో నుంచి కొంచెం తీసుకొని వేసుకోవడం అట్లాంటిది ఏమీ లేకుండా ఆమె యథార్థంగా మరి పరిగణ ఏరుకుంటుంది. అందుకే ఆమె యోగ్యురాలు అయినది. కాబట్టి తన నీతి యథార్థతను బట్టే ఆమె యోగ్యురాలుగా ఎంచబడినది. మరి మనం కూడా ఈ లోకంలో ఈ రీతిగా ఉంటున్నామా అని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనము వాక్యానుసారంగా ఉండాలి. తర్వాత 4వదిగా తన తల్లిదండ్రులను తన జన్మభూమిని విడిచిపెట్టి వచ్చింది. తన సొంతూరు తన బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. తల్లిదండ్రులు బంధువులు రక్త సంబంధికులు అందరినీ కూడా విడిచిపెట్టి అత్తతో పాటు వచ్చినది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం కనుక చూస్తే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి. కాబట్టి ఆమె తన సొంత వారిని అందరినీ విడిచిపెట్టి ఊరు కాని ఊరిలో యోగ్యురాలుగా ఎంచబడినది. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనంలో కనుక చూస్తే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఇక్కడ కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ ఇంటిని మరువుము అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మన సొంత బంధువులన్నా పుట్టిండన్నా ఎంతో ప్రేమ దేవుడు ఏమంటున్నాడంటే అన్ని సమయంలో మరవకూడదు, కానీ ప్రేమను మాత్రము కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి ఆమె తన సొంత ధ్వనులందరినీ కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. కాబట్టి వచ్చి తన సొంత యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించింది. కాబట్టి ఆమె యోగ్యురాలుగా ఎంచబడినది. ఇక్కడ రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం కనుక చూస్తే, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానము, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉన్నది. మరి బోయజ్ అంటున్నాడు, ఆమెను గమనించాడు. ఆమె పొలంలో మరి పరిగేరుకుంటున్నప్పుడు కానీ ఆమె ప్రవర్తనను బట్టి ఏమంటున్నాడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు, ఈ లోకంలో యవనస్తులు ఎలా ఉంటున్నారు, వారిని నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మరి ఇప్పుడు సత్ప్రవర్తన బాగా ఎక్కువైనది. కాబట్టి మరి ఈ రూతు లాంటి మరి యోగ్యమైనటువంటి బ్రతుకు మన జీవితంలో ఉండాలి. యెహోవా మనలను మన పిల్లలను దీవించువాడు. రూతులో ఉన్నటువంటి ఈ యోగ్యతను మనము కలిగి ఉండాలి. యవన కాలంలో మరి తన భర్తను కోల్పోయినప్పటికీ
ఏం చేసింది? తన పవిత్రతను పరిశుద్ధతను ఆమె యవ్వన కాలంలో తన భర్తను కోల్పోయినప్పటికీ తన పవిత్రతను పరిశుద్ధతను మాత్రం కాపాడుకుంటుంది. కాబట్టి ఆమె యోగ్యురాలుగా ఎంచబడినది. కాబట్టి క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ప్రాణము పెట్టినాడు. మరి పాపములో బ్రతుకుతున్నటువంటి మనందరి నిమిత్తం ఆయన సిలువలో బలి అయినాడు. అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం కనుక చూస్తే అధ్యాయము 10వ వచనం 11, 12 కనుక చూస్తే, పనివాడు తన ఆహారములకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఏ ఇల్లు యోగ్యమైనదో చూసుకొని ఆ ఇంటిలో ప్రవేశించండి అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యులో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు ఆ ఇంటనే బస చేయుడి అని చెప్తున్నాడు. మరి ఆ యోగ్యులు, అసలు యోగ్యులు అంటే ఎవరంటే దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో వాక్యాన్ని వినాలి. ఎవరు యోగ్యులు? దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో వినేవారు. ఆ విన్నటువంటి వాక్యాన్ని వెంబడించి అవలంబించేటువంటి వారు, మరి ఓపికతో మరి ఫలించేటువంటి వారు. యోగ్యులంటే ఎవరంటే మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆ విన్నటువంటి వాక్యాన్ని వెంబడించి అవలంబించాలి. ఓపికతో ఫలించేటువంటి వారే యోగ్యులు. ఆ యోగ్యులైన ఇంటిని చూసుకొని ఎంచుకొని ఆ ఇంటిలోకి వెళ్ళి బస చేయండి. మీరు సువార్త ప్రకటించే వరకు మరి ఆ ఇంటి వారి అక్కడే ఉండమంటాడు. విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళి వరకు ఆ ఇంటిలోనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. కాబట్టి మరి యోగ్యులంగా మనము ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోనీయకుండా దానిని అవలంబించి నడుచుకోవాలి. ఓపికతో మనము ఫలించే వారంగా ఉన్నప్పుడు యోగ్యులంగా ఎంచబడతాం. తర్వాత యోగ్యమైన ఇల్లు అంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం కనుక చూస్తే, అప్పుడు లూదియాను 16:14 అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లూదియా మరి పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యం వింటూ ఉన్నప్పుడు మరి ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఒక తుయతైర పొడిని, ఖరీదు పొడి, అది మరి ధనవంతులు మాత్రమే ధరించేటువంటి వస్త్రాలకు వేసేటువంటి పొడి అమ్మేటువంటి ఒక వ్యాపారస్తురాలు. అయినప్పటికీ ఆమె దేవుని మాటలు వినాలన్నటువంటి ఆసక్తి ఆమెలో ఉంది. కాబట్టి పౌలు గారు చెప్తున్నటువంటి ఆ మాటల్ని ఆమె శ్రద్ధగా వినుచుండెను. ఆమె ఆ విన్న మాటలు ఆ ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు కనుక ఆ పౌలు చెప్పినటువంటి మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచింది. కాబట్టి పౌలు చెప్పినటువంటి మాటలు యందు ఆమె మనసు విన్నది. కాబట్టి ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినారు. ఆమెను బట్టి ఆమె ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారు బాప్తిసము పొందినారు. కాబట్టి మన గృహం కూడా ఆమె ఎప్పుడైతే దేవుని మాటలను మనసుతో విన్నదో ప్రభువుని అంగీకరించింది. ఆమెను బట్టి ఆమెలో ఇంటిలో ఉన్నవారు, ఆమె ప్రవక్తను బట్టి ఆమెలో ఉన్నటువంటి విధేయతను బట్టి ఆమె ఇంట్లో ఉన్న వారందరూ కూడా రక్షణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
బాప్తిస్మం పొందినారు. కాబట్టి మన గృహాలు మనల్ని బట్టి కూడా మరి మన గృహము యోగ్యమైన ఇల్లుగా ఉండాలని ఇక్కడ ప్రభు వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన గృహం కూడా లూదియా గృహం వలె ఉండాలి. ఇక్కడ అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 39-40 కనుక చూస్తే, అపోస్తుల కార్యము 39 చెరసాలలో వేసి కాళ్ళకు బండలు బిగించి వాళ్ళ చెరసాలలో వేసి కొట్టినప్పుడు మరి వాళ్ళు రాత్రంతా ఏం చేశారు? కీర్తనలు పాడుచూ ఉన్నారు. అప్పుడు ఆ పాడుచూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి చెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకొని ఉంటాయి. వాళ్ళు పారిపోయారని ఆ చెరసాల నాయకుడు మరి భయపడిపోయినప్పుడు మేము ఇక్కడే ఉన్నాము, మేము ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వేమీ చేసుకోవద్దని వీళ్ళు పౌలు చెప్పినప్పుడు వారిని బట్టి ఆ చెరసాల నాయకుడు కుటుంబం కూడా అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని చెరసాల నాయకుడు అడిగినప్పుడు, నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంచి బాప్తిసం పొందుకోమన్నప్పుడు చెరసాల నాయకుడు కుటుంబం కూడా రక్షింపబడుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ పౌలు ఈ శీలలు ఎక్కడికి వచ్చారు? లూదియా గృహమునకు వచ్చారు. లూదియా కుటుంబాన్ని వెతుక్కుంటూ ఈ కుటుంబానికి వచ్చారు, యోగ్యమైన ఇళ్ళు. కాబట్టి మన గృహము కూడా యేసు ప్రభు వారికి అనుకూలమైన యోగ్యమైన గృహముగా ఉన్నదా? ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ రూతు పనికి వెళ్ళినటువంటి రూతుకి భోజనము దొరికింది. మరి బోయజ్ చేత మంచి దయ పొందింది, యోగ్యురాలుగా ఎంచబడినది. పరిగె ఏరుకున్నటువంటి ఆ యొక్క పొలానికి యజమానురాలు తనని వివాహము చేసుకుంటాడు. కాబట్టి ఆ పని కోసం వెళ్ళినటువంటి ఆ యొక్క పొలానికే, పరిగె ఏరుకునేటువంటి పొలానికే యజమానురాలు అయినది. మరి కాబట్టి తనలో ఉన్నటువంటి యోగ్యతే తనని ఆ యొక్క యోగ్యురాలు యజమానురాలుగా చేసినది. కాబట్టి ఇక్కడ బోయజ్ని మన ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా చెప్పవచ్చు. యేసయ్య కూడా మనల్ని ఆదరిస్తున్నాడు. బోయజు ఆమెని ఆదరించి ఆమెకు పరిగె ఏరుకున్నట్టుకు అనుమతి ఇచ్చి ఆమెకు మరి ఆ భత్యానికి గింజలు కూడా ఆమెకి ఇచ్చి ఆమెను పోషించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. దానికి సాదృశ్యంగా మన యేసు ప్రభువారిని చెప్పుకోవచ్చు. ఆయన కూడా మనల్ని ఆదరిస్తున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, మన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తున్నాడు. కాబట్టి మనం ఆయన సహవాసములో నిలకడగా ఉండాలి. కాబట్టి రూతు మరి అన్యురాలైనప్పటికీ, తన యేసుక్రీస్తును ఎరగనైనప్పటికీ తన సొంత అందరిని విడిచిపెట్టి మరి దేశం కాని దేశం వచ్చి అక్కడ యోగ్యురాలుగా ఎంచబడిందంటే ఆమెలో 4 లక్షణాలు మనం ఇప్పుడు చూసాము. రూతు యేసు ప్రభుని తన దేవునిగా అంగీకరించింది. మనము కూడా వాక్యం వింటున్నాము, అంగీకరించామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. యథార్థంగా అంగీకరించామా? మన భారమంతా యేసు ప్రభు వారి మీద వేసామా? ప్రతినిత్యము ఆయన యథార్థంగా ప్రార్థిస్తున్నామా లేదా అని మనమే పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం అత్తల పట్ల ఎలా ఉంటున్నాము? రూత్ అయితే మరి తన అత్త పట్ల శ్రద్ధ తీసుకొని అత్తని ఇంట్లో ఉంచి అత్తను పోషించింది. కాబట్టి మనం కూడా రూతుని మాదిరిగా తీసుకోవాలి. మన అత్తలకి మనము తగిన సహాయాన్ని అందించాలి, తగిన సహాయం మనం చేయాలి, వాక్యానికి లోబడాలి. కేవలం మనం వినుట మాత్రమే కాదు, విని వెళ్ళే వారం కాదు, దాన్ని ఆచరించి అవలంబించినప్పుడే మనం ఫలించే వారంగా ఉంటాము. రూతు తన కుటుంబం కొరకు పాటుపడినది. మరి గుణవంతురాలు ఏ విధంగా గుణవంతురాలకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ప్రతి ఉదయం నిత్యం పెందలగడ లేచి తన కుటుంబానికి అన్నిటినీ కూడా వారికి సమకూర్చుతుంది, ఓపికతో అన్ని పనులు చేస్తుంది, అన్నిటినీ
సహిస్తుంది, ఇంటిలో వారికి ఏది కావాలో అది సమకూర్చి పెడుతుంది. కాబట్టి మరి గుణవంతురాల లక్షణాలు రూతు ఎలా అలవర్చుకుందో ఆమె యోగ్యురాలుగా ఎంచబడినది. మనము కూడా ఆ లక్షణాలని కలిగి రూతమ్మను అనుసరించాలి. తర్వాత తన సొంత తల్లిదండ్రులను, తన సొంత భూమిని విడిచిపెట్టి వచ్చేసి అత్త దగ్గరే ఉన్నది. కాబట్టి మనము కూడా మరి రూతులో ఉండేటువంటి 4 లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, రిబ్కాను మరి అబ్రహాం గారు ఇస్సాకుకి వివాహం చేయాలనుకున్నప్పుడు తన దాసుడైనటువంటి ఎలియాజర్ని పంపిస్తాడు. ఒక మంచి భార్యను ఎతికి తీసుకురమ్మన్నప్పుడు మరి వాళ్ళు ఒంటెల మీద ఆహారాన్ని సమకూర్చుకొని మరి తన యజమానుడికి భార్య కోసం ఎలియాజరు వెళ్తాడు. వెళ్ళి ఒక బావి దగ్గర మోకరించి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు రిబ్కా ఆ నీళ్ల కోసము బావి దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఆమె వాళ్ళకి అడగకుండానే మంచినీళ్లు ఇస్తుంది. అప్పుడు వారు ఆ గృహానికి వెళ్ళి ఆ రిబ్కాను చూసి ఇస్సాకుకు భార్యగా తీసుకొని వచ్చినప్పుడు మరలా తన తల్లిదండ్రుల దగ్గరకు కూడా ఆమె వెళ్ళదు. ప్రేమను కలిగి ఉంటుంది. కానీ మరి అన్ని సమయాల్లో కాకుండా ప్రేమను పుట్టింటి పట్ల కలిగి ఉండాలి. ఆ రీతిగా రిబ్కా వచ్చింది కానీ మరలా వెళ్ళలేదు. కాబట్టి ఇటువంటి మరి మనము ప్రేమను కలిగి ఉండి మరి ఈ రూతు ఏ లక్షణాలను కలిగి యోగ్యురాలుగా ఎంచబడిందో మనము కూడా ఈ 4 లక్షణాలని కలిగి రూతు యేసు ప్రభుని తన దేవునిగా అంగీకరించింది. తన అత్త పట్ల ఆమె శ్రద్ధ తీసుకున్నది. తన కుటుంబం కొరకు ఆమె పాటుపడినది. తన తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి మరి తన అత్త దగ్గరే ఉండి తన అత్త కొరకు ఆమె పాటుపడి ఆమె అత్త నడిచినటువంటి ఆ యొక్క భక్తి మార్గములు ఆమె నడిచి యోగ్యురాలుగా ఎంచబడినది. కాబట్టి ఈ రూతు లక్షణాలను రూతు వలె మనం ఉండాలని మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలాన మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన మంచి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రూతును మాదిరికరంగా మీరు మాకు అనుగ్రహించి చూపించారు ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి, కేవలం మేము వినివారం మాత్రమే కాదు ప్రభా, ఆ వాక్యానుసారంగా మేము జీవించాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. రూత్ అయితే వేసు తల్లి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించినది ప్రభా. తన అత్త పట్ల శ్రద్ధ తీసుకొని తన కుటుంబం కొరకు పాటుపడి తన స్వదేశాన్ని కూడా విడిచిపెట్టి ఆ ఎరుగని దేశంలో యోగ్యురాలుగా ఎంచబడినది. మరి మా జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభా, ఒకసారి పరిశీలన చేసుకున్నటకు మీ వాక్యాన్ని ఇచ్చారు. మేము వాక్యం అయితే విన్నాము, ఆ రీతిగా నడుచుకున్నటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యము మా అందరిలో నాలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. నీ రక్షణలు ఇంకా నా తండ్రి నీ సహవాసంలో వారు ఇంకా నా తండ్రి ఫలించే విధంగా మీరు అభివృద్ధి పరచమని, నానాటికి దీవించి కృప చూపమని, ఆయా నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ నామమునకే మహిమ ఘనతలు చెల్లిస్తూ ఆయా ఇదిగో ఈ బిడ్డల ప్రభువాలను ప్రేమించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ వందనాలు. బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి ఎవరి ప్రాయంలో మీ సేవలు విరివిగా వాడబట్టకు సహాయము దయచేయమని, ఆయా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి జ్ఞాపకం చేస్తూ నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని